యవన తమ్ముడు, నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? దుష్టులతో సాంగత్యం చేస్తున్నావా? అపవాది శక్తులతో సాంగత్యం చేస్తున్నావా? అపవాదితో సాంగత్యం చేస్తున్నావు? సాతానుతో సాంగత్యం చేస్తున్నావా? నువ్వు పాపంతో సహవాసం చేసేటువంటి వ్యక్తివైతే నువ్వు అపవాదితోనే సాంగత్యం చేస్తున్నావు. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలును, అలాగనే సమాధానం కలుగుతుంది. దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడు తెలుసా? దేవుడినితో సహవాసం చేయడానికి దేవుడిని సృష్టించాడు. బట్ నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ తండ్రి ఏంటి అపవాదితో సాంగత్యం చేస్తున్నావా? చాలా మంది అపవాదితో సాంగత్యం చేస్తారు. వాడితో సాంగత్యం చేస్తే నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని మోసగిస్తాడు. ఆదాము అవ్వలిద్దరు కూడా ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేసేటువంటి వారు. దేవునితో సహవాసం బోరు కొట్టింది, దేవునితో సహవాసం వెక్కస్ అనిపించింది. కొత్తగా ఒకడు వచ్చాడు, కొత్తగా తోటలోకి వచ్చాడు. చాలా చాలా క్రాఫ్టీగా మాట్లాడుతున్నాడు, చాలా చాలా ఇంపైనటువంటి మాటల చేత అవ్వను మోసగించాడు, యుక్తితో అవ్వను మోసగించాడు. ఆ మోసంలో పడిపోయింది అవ్వమ్మ.